అక్కడే ఆ పైపులు ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారు. ఇక మన బస్తీ జోలికి వాళ్ళు రారు అని చెప్పడంతో ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి అయితే నాకు ఇప్పుడే ఆనంది ఫోన్ చేసింది. ఆనంది ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా సింహాద్రి? తను బస్తీలోకి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళందరూ కూడా ఆనందిని నోటికొచ్చినట్లు మాట్లాడారట. అది విని ఆదిత్య చాలా బాధపడి ఇంతమందిని బాధపెట్టి మనం అక్కడ కట్టుకొని ఏం సుఖపడతాము ఫ్యాక్టరీ అని వాళ్ళమ్మకి చెప్పేసి ఫ్యాక్టరీ అక్కడ కట్టకుండా బస్తీకి ఏమి జరగకుండా కాపాడాడు. ఇదంతా ఆనంది వల్లే జరిగింది అని అంటూ ఉంటుంది జ్యోతి. ఇప్పటికైనా కూతురు మనసుని అర్థం చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక సింహాద్రి అయితే ఆలోచనలో పడతాడు. తర్వాత ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఆనందితో, ఇప్పుడు నీ మనసు ఆనందంగా ఉందా అని అడుగుతూ ఉంటే, నా మనసు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది ఆదిత్య బాబు అని అంటూ ఉంటుంది. అదేంటి ఎప్పుడు ఆనందంగానే ఉంటుందా? ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా బస్తీ వాళ్ళ అన్న మాటలకి, మీ నాన్న నీ మీద చూపించే కోపానికి. ఇటు నాకు చెప్పలేక అటు మీ నాన్నకి సర్ది చెప్పలేక నువ్వెంత నరకం అనుభవించావో నాకు తెలుసు ఆనంది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాక నీకు ఆనందంగా లేదా అని అడుగుతూ ఉంటే, ఆనందంగా కాదు గర్వంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ కేసు వాదించే తీరాలి అని చెప్పిన మీరు ఇప్పుడు నా కోసం ఆ బస్తీ వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఫ్యాక్టరీని కూడా వేరే చోట పెట్టుకున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్ అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఆనంది అన్న మాటకి అప్పుడు ఇక ఆదిత్య అయితే, చూడు ఆనంది, నేను వాళ్ళు నిన్ను అన్న మాటలకి కాదు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది. అర్థమైన తర్వాతే నేను కూడా ఈ నిర్ణయానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఇక ఆనంది అయితే ఆదిత్యకి ముద్దు పెడుతుంది. ఇక ఆదిత్యకి ముద్దు పెట్టి అంటూ ఉంటుంది, నిజంగా ఆ దేవుడికి ఆ శివయ్యకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి భర్తని ఇచ్చినందుకు అని అంటూ ఉంటుంది ఆనంది. ఆనంది తనే ముద్దు పెట్టుకోగానే ఇక ఆదిత్య అయితే చాలా ఆనందపెడుతూ ఉంటాడు. రోజు రోజుకి నాకు ఆనంది దగ్గరైపోతుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో. తర్వాత ఇక జ్యోతి దగ్గరికి వస్తుంది పద్మ అయితే. ఇక పద్మ జ్యోతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతుంది. ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట పుట్టింటికి అల్లుణ్ణి కూతుర్ని తీసుకొని వచ్చి కొత్తగా పెళ్ళైతే వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తారు. కానీ నా కూతురికి కొత్తగా పెళ్ళైన మాటే కానీ తనకి పుట్టింటి నుంచి ఎటువంటి సంబరాన్ని జరపలేదు జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది పద్మ. అప్పుడే ఇక జ్యోతి అయితే, నువ్వు చెప్పింది నిజమే పద్మ, కానీ ఏం చేస్తాము, ఆ సునంది గారు ఇప్పుడు ఇంకా మన మీద కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఆనందిని ఆవిడ ఎన్ని మాటలు అంటుందో అని అంటూ ఉంటే అప్పుడే సింహాద్రి ఆ మాటలు వింటాడు. నిజమే, నేను బస్తీ గురించి ఆలోచించాను తప్ప అక్కడ బస్తీ వీళ్ళకి దక్కనందుకు ఆ సునంద ఎంత బాధపడి నా బిడ్డని ఎంత చిత్రవద చేస్తుందో అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు సింహాద్రి. పద్మ ఇంటికి వస్తుంది. పద్మ ఇంటికి వచ్చాక అప్పుడే ఇక సింహాద్రిని చూసి, ఏంటయ్యా ఇంతకలా దిగాలుగా కూర్చున్నావు, నువ్వు అనుకున్నది జరిగింది కదా అని అంటూ ఉంటుంది. నేను అనుకున్నది జరిగిందే పద్దాలు, కానీ అక్కడ బిడ్డ ఎలా ఉందా అని నాకు చాలా గుబులుగా ఉంది అని అంటూ ఉంటే ఇంతలో ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఆనంది అయితే నవ్వుతూ లోపలికి వస్తుంది. ఇక ఆనందిని చూసి పద్మ సింహాద్రి ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆనందితో పద్మ అయితే, బిడ్డ నీ గురించే చోంచాయిస్తున్నాం బిడ్డ, అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని మాకు చాలా దిగులుగా ఉన్నది ఇక్కడ అని అంటూ ఉంటుంది పద్మ. నాకేంటమ్మా, బంగారం లాంటి నా భర్త ఉండగా నాకు అక్కడ దిగులే ఉంటుంది చెప్పు. నిజంగా ఆదిత్య గారు చాలా గొప్పవారమ్మా. ఆయనే పైపుల ఫ్యాక్టరీని బస్తీలో వద్దు వేరే ప్లేస్లో పెట్టుకుందామని తను గవర్నమెంట్కి స్థలం మార్చమని లెటర్ కూడా రాశాక సునంద్ గారికి, అదే మా అత్తయ్య గారికి చెప్పారమ్మా అని అంటూ జరిగిందంతా చెప్తుంది. అప్పుడే అది విని సింహాద్రి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో, నాయన ఇప్పటికి మీకు ఆనందంగా ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సింహాద్రి మౌనంగా ఉంటాడు. ఏంటి నాయన, ఇప్పుడు కూడా నీ బిడ్డ మీద కోపం పోలేదా? అంటే నేను బస్తీ తరపున కాకుండా నా అత్తగారింటి తరపున మాట్లాడానని మీకు కోపం వచ్చింది అని నాకు తెలుసు నాయన. కానీ ఏం చేయమంటావు,
పెళ్ళైన తరువాత భర్తే అంతా అని నువ్వే కదా నాయన చెప్పుండావు, అందుకని నా భర్త మాటే విన్నాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సింహాద్రి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు. అమ్మ బిడ్డ, నన్ను క్షమించు బిడ్డ, నీ జీవితం కల్లోలం అవుతుందేమో అని నేను బాధపడి నీ మీదతో మాట్లాడడం మానేశాను తప్ప నీ మీద నాకు ప్రేమ తప్ప ఎప్పుడూ కూడా కోపం లేదు బిడ్డ అని అంటూ ఉంటాడు సింహాద్రి. అప్పుడు ఇక ఆనంది అయితే తన తండ్రి తనతో మాట్లాడేసరికి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆనంది ఇంటికి వస్తుంది. ఆనంది ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఇక ఇంట్లో అలేఖ్య ఆదిత్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరీమా ఆదిత్య గారితో ఏం మాట్లాడుతుందని గుమ్మం దగ్గరే ఉండి మాటలు వింటూ ఉంటుంది ఆనంది. ఏంటి ఆదిత్య, ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావో, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావో, అసలు నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి, నా మీద ఉన్న ప్రేమని చంపేసుకున్నావా అని అంటూ ఉంటే, ఎందుకు వచ్చావు నువ్వు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ఆదిత్య అంటాడు. చూడు, నువ్వు ఎప్పుడైతే నేను అవటివాడినని తెలిసి నన్ను వదిలేసుకున్నావో ఆ రోజే మన ప్రేమ చచ్చిపోయింది, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే, నిజం చెప్పు ఆదిత్య, నా మీద నీకు ప్రేమ లేదా అని అంటూ అడుగుతూ ఉంటుంది. ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ కలిసి ఉండే ప్రేమ కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, జీవితాంతం ఇలాగే ఒంటరిగా బ్రతుకుతాను అని అనగానే, మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్న నీ భార్యని కూడా ఒంటరిగా వదిలేస్తావా అని అడుగుతూ ఉంటే, మాది నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదో, వెళ్ళిపో అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇలాగా ఆదిత్య అలేఖ్య మాటలు విని ఆదిత్య అలేఖ్య ఇద్దరూ ప్రేమించుకున్నారనే విషయం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఆదిత్య మనసులో తనకి స్థానం లేదని, తనని ఎప్పుడూ కూడా భారీగా ఒప్పుకోడని తెలుసుకున్న ఆనంది ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాపే నా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అనే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా